ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారి అనిల్ కుమార్ రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో భాగంగా అనిల్ కుమార్ రెడ్డి ఇంట్లో 34 లక్షల నగదుతో పాటు 223 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. దాంతో పాటుగా 1,76,00,000 విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి. ఆయన టీఎస్ఎస్ కేటీసీఎల్లో కీసరలో పనిచేస్తున్నారు. ఆయన ఇంతకుముందు ఆయన పైన ఒక ట్రాప్ కేసు చేయడం జరిగింది. అరౌండ్ 12,000 రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి వారికి చిక్కడం జరిగింది. దాని తదనంతరం కొన్ని సర్చెస్ అది చేయడం జరిగిందండి. ఆ సర్చెస్లో భాగంగా దాదాపు 1 కోటి రూపాయల 76 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్, గోల్డ్, క్యాష్ అనేది దొరికింది. క్యాషే దాదాపు ఒక 34 లక్షల రూపాయలు నెట్ క్యాష్ దొరికింది. ప్లస్ అరౌండ్ 74,000 ఏమో ఆయన పర్సనల్గా ఆయన ఇది దొరికింది. అరౌండ్ 223 గ్రామ్స్ గోల్డ్ దొరికింది. సో దానిలో భాగంగా మేము డిఏ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ డిఏ కేసులో భాగంగా ఈరోజు సర్చెస్ చేస్తున్నాము. ఈ సర్చెస్